తెలంగాణ ఉద్యమాన్ని యాది చేసినట్టు మళ్ళేదో పోరాటం మొదలైంది అనుకునేటట్టు కేసీఆర్ను విచారణ ఎందుకు చేస్తున్నారు అని బగ్గు అన్నది తెలంగాణ ఊరువాడ. పనిపాట లేనోడు పిల్లిచెవులు కొరికిండు అన్నట్టు ఏం పని చేయలేక ఉత్త పుణ్యానికి ఉద్దర పంచాదోటి ముందటేసుకొని ఫోన్ ట్యాపింగ్ పేరుతోని కాలమెల్లదిస్తున్నది సర్కార్ అన్నట్టు కారాలు మిరియాలను ఊరిండ్రు. భూపాలపల్లి మండలం కొత్తపల్లి అనే ఊరిలో సర్కార్ తీరు మీద శవయాత్ర చేసిర్రు. రేవంత్ రెడ్డి సర్కారు పాడబేర్చి డప్పులు కొట్టుకుంటా ఊరేగింపు చేసిర్రు. వాళ్ళ ముచ్చటట్లుంటే ఇగో ఇక్కడ చూడుర్రి ఎంత గమ్మతిగా సర్కారును తిడుతున్నారో. సిట్టు విచారణ పేరుతోని గాడిది గుడ్డు చేసుడు తప్ప ఇంకోటి లేదు అన్నట్టు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, గాడిది గుడ్డు చేస్తాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. హైదరాబాద్లో ఉన్న జవహర్ నగర్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నల్ల జెండాలు పట్టుకొని ఒక ఇట్లా సర్కారు ఇజ్జత్ తీసిండ్రు. ఇట్లా ఒక కాడ చేసిండ్రు ఇంకో కాడ చేయలేదు అనకుండా తెలంగాణ ఊరు వాడ పల్లె పట్నం రేవంత్ రెడ్డి సర్కారును అరుచుకున్నది. ఇక తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ మెడకు తాడు కట్టి ఉరి తీసిండ్రు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆఫీస్ అయిన సచివాలయం ముందు కూడా ఇగో గిట్ల చేసిండ్రు. ఇంకో దిక్కు పాడి కౌశిక్ రెడ్డి బైక్ ర్యాలీతోని దుమ్ము లేపిండు. ఇట్లా ఓరుగల్లు, పాలమూరు, ఇందూరు, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాదు, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాదు, పల్లె పట్నం, ఊరు వాడ అనే తేడా లేకుండా అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మేడారంలో జరగాల్సిన సమ్మక్క సారక్క జాతర రోడ్ల మీదకి చేరిందా ఏంది అన్నట్టే అయింది. ఊరు పల్లె పట్నంలో ప్రతి గల్లీ మళ్ళొక్కసారి సకల జనుల సమ్మె చేస్తున్నట్టే అనిపించింది. నల్లటి రోడ్లు గులాబీ రంగులు పూసుకున్నట్టు అయినాయి. ఎక్కడ చూసినా నల్ల జెండాలు దర్శనమిచ్చినాయి. కష్టజీవులను కంటికి రెప్పతీరుగా చూసుకునే కేసీఆర్ను తిప్పల పెడితే ఖబర్దార్ అన్నట్టు కదం దొక్కిండ్రు. పిడికిళ్ళు బిగబట్టిండ్రు, పండ్లు పటపట కొరికిండ్రు. కుతికలు బొంగురు బోంగా రేవంత్ రెడ్డి సర్కారు డౌన్ అని మొత్తుకున్నారు. ఇగో గిట్లా కేసీఆర్కు గోరు గిచ్చుకునే అంత హాని జరిగినా మేము ఊకోం, తిరగబడతాం, లొల్లి చేస్తాం అన్నట్టు గులాబీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఎసంటి ఎన్నికలు వచ్చినా ఇచ్చంతరం ముచ్చట్లు ఒక్కొక్కటి బయటికి వస్తుంటాయి. అట్లాంటిదే ఈ గమ్మతి ముచ్చట కూడా. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఈ మేడం ఏకంగా 8,16,00,000 రూపాయలు కాదు లేదు అనకుండా కట్టిందట. అగ్గో మేయర్ పదవి ఏమన్నా సర్కార్ దగ్గర కొంచెం ఇచ్చేదా? జనం ఓట్లేసి గెలిపించాలి కానీ అంటారా? కానీ జనం ఓట్లేసి గెలిపించాలంటే ముందుగా ఎన్నికల నిలబడాలి కదా. అగోగా ఎన్నికల నిలబడే అర్హత సాధించడానికి మున్సిపల్ ఆఫీసర్లకు సచ్చుకుంటా అచ్చరాల 8,16,065 కట్టిందట. సమాజాయతట్టు చెప్పుర్రి అంటారా? ఇగురంగా చెప్తున్నాం ఇనుండ్రి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే ఓ హోటల్ ఆస్తి పన్ను ఏళ్లకేళ్లు ఎగ్గొట్టుకుంటూ వస్తున్నారట దాని ఓనర్లు. హోటల్ ఓనర్లల్లా కే శమంత అనే మేడం పాలు కూడా ఉన్నదట. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తాను 21వ వార్డు నుంచి పోటీ చేస్తున్నదట. ఆ పోటీ చెల్లాలంటే ఆస్తి పన్ను, వృత్తి పన్ను, ఇంటి పన్ను అసొంటి మున్సిపాలిటీకి బాకీ లేకుండా ఉండాలని ఆఫీసర్లు చెప్పిరట. కానీ హోటల్లో బాగా ఉన్నందుకు సమంత కూడా బాకీ పడ్డాయి కదా. అందుకోసం అది ఎగ్గొట్టేదానికి కోర్టుకు కూడా ఎక్కిందట. అటు వాళ్ళయి ఇటు వీళ్ళయి వాదన నిన్న కోర్టు తప్పకుండా ఆస్తి పన్ను ఇయ్యాల్సిందే, ఏ తీరుగా చూసినా మీరు కట్టాల్సిందే అని చెప్పిందట. అందుకే 2009 నుంచి ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న 8,16,65,000 రూపాయలు మాట్లాడకుండా పైసలు కట్టి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని ఎన్నికల నామినేషన్ వేసిందట శమంత మేడం. అన్ని కోట్లు ఒక్కసారే కట్టిందంటే బాగా పైసలు ఉన్నోళ్ళే కావచ్చు. మరి అన్ని గణం పైసలు మున్సిపాలిటీకి కట్టకుండా ఇన్ని రోజులు ఎగ్గొట్టి ఆ పైసలు ఇవ్వకుండా ఉండేదానికి కోర్టు మెట్లు కూడా ఎక్కిండ్రు అంటే శమంత మేడం చట్టాలను ఎంత గౌరవిస్తున్నదో, దేశం బాగు కోసం ఏ తీరుగా ఆలోచన చేస్తున్నదో అర్థమవుతున్నదో అని అంటున్నారు కొంతమంది. కానీ చూడుర్రి ఎన్నికలు వచ్చి ఎసొంటి చిత్రాలు చేస్తున్నాయో ఎంత మొండి బకాయిలనైనా ముక్కు విండి వసూలు చేస్తాయి. మరి అన్ని కోట్లు మున్సిపాలిటీకి కట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఎట్లనో ఏమో కదా. పాపం ఎంత ఏడుస్తుందో అట్లయితే. పదవి మీద ఆశ కొద్ది పైసలు కడితే ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే, చేసుకున్నది చెప్పకుండా బాయే అన్నట్టే అవుతుంది కావచ్చు. మరి ఏమవుతుంది, ఎట్లయితుంది? సర్కార్కు కట్టిన 8,16,65,000కు న్యాయం జరుగుతుందా జరగదా అనేది తెలవాలంటే ఎలక్షన్ రిజల్ట్ రోజు దానిక ఆగాల్సిందే, ఓపిక పట్టాల్సిందే మరి.